మన దేవుడు అంతకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో, ఆయన ఏమాత్రం సమానం, ఎవరికి సమానం లేడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకని వచ్చాడంటే చీకటిలో ఉన్న మనకు, పాపంలో ఉన్న మనకు నశించిపోకుండా ఉండడానికి, ఆయన మనకు వెలుగుగా ఉండి రక్షించడానికి మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. నేను లోకమునకు వెలుగులు అనేది ఇంగ్లీష్ లో ఉంటుందంటే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఉంటుంది. సో యోహాను సువార్తలో యేసు ప్రభువు 7 సార్లు నేను ఫలాని అని చెప్తాడు. ఇంగ్లీష్ లో ది ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటారు. సో మీకు ఎవరికైనా తెలుసా 7 వచనాలు ఏంటో? ఒకటి ఆల్రెడీ చదివాము, నేను లోకమునకు వెలుగును, యోహాను 8:12 ఉంటుంది. మిగిలిన 6 ఏంటంటే, ఒకటేమో జీవాహారము నేనే, అది 6వ అధ్యాయం 35లో ఉంటుంది. తర్వాత 3వది అంటే 1 లోకమునకు వెలుగు, 2 జీవాహారము. 3వది ఏంటంటే ఆయన ద్వారం అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే, అది యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అట్లానే 4వది నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్తాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. 5వది పునరుద్ధానమును జీవమును నేనే, 11:25. తర్వాత ఇది అందరికీ తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవము, ఎక్కడున్నది? యోహాను 14:6. తర్వాత చివరిగా నేను నిజమైన ద్రాక్షావళి, యోహాను సువార్త 15:1. సో 7 ఐఎమ్ స్టేట్మెంట్స్ అంటారు.